నోరూరించే మామిడికాయతో ఇలా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. నేను మీ లక్ష్మీ ప్రసన్న. లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు వేరుశనగపప్పును తీసుకొని ఇందులోకి వేసుకొని వేయించుకుందాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయిస్తేనే మంచి సువాసన వస్తుంది. అలాగే మాడిపోకుండా కూడా ఉంటాయి. చూడండి, ఈ పప్పులను ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 15 నుండి 18 వరకు పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకుందాము. పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఎక్కువగా వేయించద్దు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వేయించుకుందాము. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించాల్సినంత అవసరం లేదు. ఇదే మెయిన్ స్టెప్. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసి వేయించుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇదే అసలు సీక్రెట్. ఇలా వేయిస్తే పులుపు బ్యాలెన్స్ అవుతుంది. అలాగే పచ్చిదనం కూడా పూర్తిగా పోతుంది. అలాగే సగం ఉల్లిపాయను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఇవి కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోండి. అలాగే ఇందులోకి 3-4 గ్రాముల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాము. ఇక్కడ నేను జీలకర్రను వేసి వేయించట్లేదు, గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటాను. జీలకర్రను గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవడం వల్ల ఫ్రెష్ స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ ఇంకా బాగా బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, ఇవి ఈ విధంగా కొద్దిగా మెత్తబడిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయొద్దు, లేదంటే టేస్ట్ మారిపోతుంది. ఇవి చల్లారేలోపు మనం దీనికి పోపు పెట్టుకుందాము. ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలను కూడా వేసుకొని వేయించుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా మధ్యలోకి తుంచి వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. పోపంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాము. కొద్దిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇలా పోపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ పచ్చడి మనకి గట్టిగా ఉంది కదా, కావాలంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలానైనా ఉంచుకోవచ్చు. ఇది అన్నం, ఇడ్లీ, దోశ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.